ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖలో రాబందుల రాజ్యం నడుస్తుంది. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నామనే విషయం మర్చిపోయిన ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులతో దందాలు నడిపిస్తున్నారు. అక్రమార్కులు పాల్పడ్డ గుంటూరు జిల్లా నల్లపాడు సబ్ రిజిస్ట్రేషన్ అంజన్ కుమార్ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించిన ఉమ్మడి హైకోర్టు. బజరంగ జూట్ మిల్లు స్థల వివాదంలో దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు 2 వారాలలో పత్రాలు విడుదల చేయాలని 2015లో ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకుని అంజన్ కుమార్ రెడ్డి డబ్బులు ఇస్తే పనిచేస్తానని చెప్పాడు. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడంతో సబ్ రిజిస్ట్రార్ అజయ్ కుమార్ రెడ్డిని 6 నెలల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిందని దానికి ఉదాహరణ మనకి మొన్న నల్లపాడులో జరిగినటువంటి ఒక పోలీసు జైలు శిక్ష పడినటువంటి ఒక ఉదంతమే మనకి నిదర్శనము. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్య ప్రభుత్వ అధినేత దగ్గర నుంచి కింద స్థాయిలో ప్యూన్ వరకు కూడా అందరూ కూడా నిర్లజ్జగా, నిర్భీతిగా, పబ్లిక్గా అవినీతిమయం చేస్తున్నప్పటికి కూడా ఈ యొక్క ప్రభుత్వ ఎవరైతే నడిపించాలో వాళ్ళెవరు కూడా పట్టించుకోకపోవడం, ప్రజలందరూ ఈ యొక్క అవినీతి వలన చాలా బాధలు పడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించుకోవాలా. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ముఖ్యంగా ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వానికి అధిపతులు ఇంకొక కేవలం 6-7 నెలలు మాత్రమే ఉంటారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వ నేతలు మారుతారు. కానీ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. మీ యొక్క ప్రోద్బలం లేకపోతే అవినీతి జరిగే అవకాశం ఉందా? ఇటువంటి అవినీతిలో మీరు కూడా భాగస్వాములా? లేకపోతే ఎందుకు ఈ అవినీతిని ప్రోత్సహిస్తున్నారు? ప్రభుత్వ అధినేతలు చెప్పినంత మాత్రం మీరు అవినీతి చేయాలా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవినీతి రాష్ట్ర ప్రభుత్వాన్ని పారద్రోలి మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా అభ్యర్థిస్తుంది. ఈ రోజున ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతున్నటువంటి కుంభకోణాలు. ఈ కుంభకోణాల్లో మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఫీజు టు ఫీజు కాన్సెప్ట్. అంటే అక్కడ ఎంతైతే రిజిస్ట్రేషన్కి డబ్బులు కట్టాలో అంత డబ్బులు లంచం పరంగా సబ్ రిజిస్ట్రార్కో లేదా ఆఫీస్ వాళ్ళకో ఇస్తే తప్పితే పనులు కానటువంటి దౌర్భాగ్యమైనటువంటి శోచనీయమైన పరిస్థితి ఇవాళ దేశం అంతా కూడా ఉన్నది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మరీ పెచ్చిమిరిపోతుంది. ముఖ్యంగా మరొక అంశం ఏమిటి అంటే ఇది కంట్రోల్ కాకపోవడం గల కారణము రాజకీయ అవినీతి అనేది సుస్పష్టం. రాజకీయ అవినీతే అన్ని రకాల అవినీతికి కూడా మూల కారణం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక మంత్రి రాజకీయంగా అతను అవినీతి పరుడు అయితే అతని కింద పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు అవినీతి పరులు అవుతారు. అదేవిధంగా అతని డిపార్ట్మెంట్ అవినీతి పరులు అవుతుంది. ఎందుకంటే ఈ సంచులు మోసేటువంటి సంస్కృతి ఏదైతుందో అది అన్ని డిపార్ట్మెంట్లో కూడా పేరుకుపోయి ఉన్నది. కాబట్టి ఈ రాజకీయ అవినీతిలో భాగాన్ని దీన్ని చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సబ్ రిజిస్ట్రేషన్లో ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం జరిగిన అంశాలుగా మనం గమనించే పని అయితే అక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే స్థానికమైన రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల అతను ఆ యొక్క డాక్యుమెంట్ని రిలీజ్ చేయలేదని చెప్పి ఆ రాజకీయ నాయకుల ఒత్తిడికి ఇతను బలైపోయాడని చెప్పేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అవినీతిని నిషేధించేదానికి ప్రయత్నం చేస్తున్న తక్షణంలో మరి అధికారులు ఉండి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి మనీ తీసుకుంటున్నప్పుడు, జీతాలు వాళ్ళు తీసుకుంటున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రతి ఆఫీసుల్లో కూడా లంచాలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి లంచగోడితనాన్ని అరికట్టేదానికి మన ప్రధానమంత్రి గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేది అరికట్టడం చాలా దురదృష్టకరంగా ఉంది. ఎవరు కూడా ఈ జీతాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా లంచం తీసుకునేదానికి అరికట్టాలన్నమాట. ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి మనీ అనేది వాళ్ళు తీసుకునేదానికి ఇష్టపడుతున్నారు తప్పితే వాళ్ళు అధికారులుగా ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నామన్న ఆలోచన వాళ్ళకి రావటం లేదు. ఎట్లయినా సరే ప్రజల దగ్గర నుంచి మనీ అనేది వాళ్ళు లంచగొడిగితనంగా తీసుకోవాలన్న ఒక ఆలోచన మీద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో అరికట్టాలని చెప్పేసి మేమందరం కూడా మన పార్టీ తరఫు నుంచి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి ఇచ్చారో ఆ విధానంతో మేమందరం కూడా స్పందించి ఏ ఆఫీసులో కూడా ఇలాంటి పని జరగకుండా ఉండేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అవినీతి నిర్మూలన అని చెప్తానే ఉన్నారండి. కానీ గవర్నమెంట్ ఆఫీస్లో ప్రతి పనికి సర్టిఫికేట్ కావాలన్నా, పొలం పనులన్నా, ఏ పనైనా ఎవరు వెళ్ళినా కూడా 100 రూపాయలు ఇస్తావా, 500 ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా అని ఇదే పనిగా జరుగుతుందండి. ఇవన్నీ లేకుండా ప్రజలు మంచిగా ఉండి ఇవ్వకుండా గవర్నమెంట్ దీన్నంతా అరికట్టి గమనించి వాళ్ళని ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నానండి. For more updates, please subscribe 99 TV Telugu.